హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా లెహెంగా టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. లెహెంగాకి వచ్చేసి పువ్వుల్లాగా గుత్తుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. దీనికోసం ఇలా 4 లేయర్స్ అంటే నేను 2 పీసులు తీసుకుని ఇలా 4 మడతలు వచ్చే విధంగా మడతేసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా 2 లేయర్స్ తీసుకుని జస్ట్ ఒక కుట్టు వేసుకుంటున్నాను. రౌండ్గా ఉన్న సైడ్ వరకు ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలి కుట్టు వేసాను. సేమ్ దీనికి కూడా అంతేనండి, ఒక కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా తిరగేసి దానిపైన విడిపోకుండా ఒక కుట్టు వేయాలి. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని మనము మామూలు మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది తీసుకొని జస్ట్ ఇలా 3 ఇంచుల వరకు తీసుకొని పొడవు మనకి కుచ్చులు ఎంత కావాలో అంతవరకు పెట్టుకోవాలండి. పొడవు ఇంతనేం లేదు, మనం పెట్టుకునే టాజల్స్ని బట్టి ఇలా ఒక కుట్టు వేసుకొని దానికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. 1/2 ఇంచు ఉండే విధంగా ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని మొత్తం మనకి క్లాత్ ఎంత కావాలో అంతవరకు ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా నేను ఇంకో ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. సేమ్ దానికి కూడా ఇదే విధంగా ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను. ఒక్కటంటే చాలదు కదా, చాలా ఎక్కువ ఫ్యాబ్రికే పడుతుందండి టాజల్స్ కోసము. లెహెంగా అంటే గుత్తగా ఉండాలి కాబట్టి ఇలా కింద అంచు దగ్గర ప్లేస్ చేసి ఆ కుచ్చుల్ని ఒక కుట్టు వేయండి. అది ఎంతవరకు పడుతుందో చూసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. కుట్టిన తర్వాతే కట్ చేయండి, ముందే కట్ చేయొద్దు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ వేద్దాం. సెకండ్ లేయర్ కూడా కింద వేసిన కుట్లు ఉన్నాయి కదా, అవి కనిపించకుండా సెకండ్ లేయర్ పెట్టుకొని ఒక కుట్టు వేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ కూడా వేసుకోవాలండి, సేమ్ ఇదే విధంగా. ఇంకా దీంతో ఎండండి 3 కుచ్చులు అయితే సరిపోతుంది మనకి. అదే చాలా పెద్దగా లుకింగ్ చాలా బాగుంటుంది. సేమ్ దీనికి కూడా సేమ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఎండాకాలం కదండి, చాలామంది టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా, వాటర్ తాగటం అనేది చాలా మర్చిపోతూ ఉంటారు. అసలు ఇది కామన్గా జరిగే మిస్టేక్. కానీ మనము వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెస్ట్. మీరు స్టిచ్చింగ్ చేయడానికి ముందు అంటే ఒక బాటిల్లో పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో అయితే థ్రెడ్ పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఒక కుట్టు వేయండి మధ్యలో, థ్రెడ్ కదిలిపోకుండా. ఇప్పుడు ఇంకో కుచ్చులు వేసుకున్నది ఫ్యాబ్రిక్ తెచ్చేసుకుని దాని మీద పెట్టి మళ్ళీ కదిలిపోకుండా ఒక కుట్టు వేయండి. ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ మామూలుగా రెగ్యులర్ టాజల్స్కి ఎలా వేస్తామో అదే విధంగా అటు సైడ్ ఈ సైడ్ వేసేయండి ఒక కుట్టు. వేసేటప్పుడు ఆ కుచ్చులు ఏమి మడత పడిపోకుండా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఇది తిరగేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్ కానీ హెవీ లుక్ వస్తుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్స్ కూడా మంచిగా సెట్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అస్సలు వ్యూసే రావట్లేదండి నాకు, ప్లీజ్ లైక్ చేయండి.